మనం ఒక డైలాగ్స్ రాయాలనుకున్నప్పుడు కానీ సాంగ్స్ రాయాలనుకున్నప్పుడు కానీ వేరే సీనియర్ల రచనలను అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఏమైనా ఉందా? అంటే సీనియర్ల రచనలు అబ్జర్వ్ చేయడం అంటే విషయాన్ని సూటిగా చెప్పే ఒక విషయం ఎలా ఉంటుంది, ఎలా చెప్తున్నారు ఈ సందర్భానికి, ఓహో ఈ క్యారెక్టర్ ఎలా చెప్పింది, ఎలా మాట్లాడింది అంటే కన్వే చేయడమే కదా. డైలాగ్ అంటే ఏముంది, నేను ఒక విషయాన్ని మీకు చెప్పడం, అది ఎలా చెబుతున్నాను అన్నది మీకు స్పష్టంగా అర్థమవుతుందా లేదా, ఆ విషయాన్ని ఇది ఒక ఎంటర్టైన్మెంట్ ఒక వేదిక కాబట్టి కొంచెం అటువంటిది ఏమన్నా మిక్స్ చేసి చెప్పగలమా అంటే అదేంటంటే దానికి వేరే జానర్ ఉంటుంది. ఒక సరదా సినిమానా ఇది, ఇంకొక సినిమానా, ఇంకో లవ్వా, ఇంకొక సెంటిమెంటా, ఇంకో ఫ్యామిలీ, ఇటువంటివన్నీ చూసుకుని దాని తగినట్టే ఉంటుంది ఎప్పుడైనా భాష. అవేగా అయితే వెళ్ళదు. ఒక పౌరాణికం అంటే అటువంటి భాష ఉంటుంది, చారిత్రకం అంటే ఒక తరహా భాష ఉంటుంది. ఈ సినిమాకి ఏం కావాలి, మనం అన్ని సినిమాలు చూసి అన్ని డైలాగులు విని వచ్చిన సంస్కారం మనలో ఉంటుంది ఆల్రెడీ. ఒక రచయితగా మనకు తెలియకుండానే అన్నీ మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఆ సంస్కారం మన చేత రాయిస్తుంది. ఈ సినిమా కథ ఏంటి, ఈ సినిమాకి ఎలా రాయాలి, ఎంతవరకు ఇది మనం పర్మిట్ చేస్తుంది ఒక విషయం రాయడానికి. ఒక సీరియస్ మ్యాటర్ మాట్లాడుతున్నప్పుడు అంతే లెవెల్లో రాయాల్సి వస్తుంది దాన్ని. అంతేగాని ఇప్పుడు ఇంకొక పర్పస్ఫుల్గా మాట్లాడుతున్నప్పుడు దానికి సంబంధించిన భాష మనకు తెలియకుండా వస్తుంది. ఒక పాటలాగే, ఇప్పుడు ఒక పాట నేను రాశాను అనుకోండి, ఒక హీరో హీరోయిన్ వాళ్ళిద్దరూ విడిపోయారు, అప్పుడు ఒక భాష మనకు తెలియకుండానే ఒక వొకాబులరీ వస్తుంది. ఇద్దరు కలిసినప్పుడు ఒక డ్యూయట్ అంటే దానికి తగిన వొకాబులరీ వస్తుంది, అంతే కదా. ఇంకొక సెంటిమెంట్ సాంగ్ అంటే దానికి సంబంధించిన భాష వస్తుంది. డైలాగులైనా అంతే. ఇప్పుడు మనం అన్ని డైలాగులు వింటాం, అన్ని సినిమాలు చూస్తాం, అందరు రచయితల్ని మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. కానీ మనం పనిచేసే ఒక కథకి, ఒక సన్నివేశానికి మనం ఏమి ఇవ్వాలంటే ఆ సన్నివేశానికి, ఆ సందర్భానికి ఏది ఉచితంగా ఉంటుందో అటువంటి డైలాగ్స్ రాయడం జరిగింది. ఒకప్పటి సినిమాలకి ఇప్పుడు సినిమాలకి డైలాగ్స్ పరంగా చాలా తేడా వచ్చింది. మీరు జర్నలిస్ట్గా పనిచేసి ఉన్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేసి ఉంటారు. సినిమా విమర్శకుడిగా కూడా పనిచేశారు మీరు, ఆర్టికల్స్ రాసేవాళ్ళు అప్పట్లో. ఈ డైలాగ్స్ పరంగా అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి ఉన్న వేరియేషన్ ఏమిటి ఈ జనరేషన్లో? అప్పటి సినిమాలకి ఇప్పటి సినిమాలకి అంటే ఇప్పుడు అదే ఇందాక నేను చెప్పిందే, అప్పటి సినిమాలు అంటే ఒక పర్పస్ఫుల్గా ఉన్నప్పుడు ఒక హుందాగా ఉండేవి. ఆ డైలాగులు కానివ్వండి, ఏ క్యారెక్టర్ ఎంత మాట్లాడాలో, ఒక హాస్య పాత్ర అయినా అలాగే మాట్లాడేది, అలాగే ఉండేది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కువ యూత్ఫుల్గా ఉండాలి, కొలోకియల్గా ఉండాలి, సరదాగా ఉండాలి, అన్నిట్లోనూ సరదాగా ఉండాలి. కొంచెం గంభీరంగా ఉన్నా కూడా అబ్బా వీడు ప్రీచింగ్ మొదలైంది, వీడేదో నీతులు చెబుతున్నాడు అన్నది వీళ్ళు ఫీల్ అవుతారు. అవును. అంటే నీతులు చెప్పడం అన్నది ఎవరికీ నచ్చదు. అప్పటికే ఇంట్లో తల్లిదండ్రులు అమ్మానాలు చెబుతున్నారని వీళ్ళు జోకులు వేసుకుంటూ ఉంటారు కాలేజీల్లో. అలాంటి మళ్ళీ సినిమాకి వెళ్ళినా వాడు అదే వేషం వేస్తే ఇంటికి సినిమాకి తేడా లేదు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వేరే ఏదో ఉండాలి. అంటే అక్కడ కథకు తగినట్టు అక్కడ కథలో ఉన్న క్యారెక్టర్లు కూడా 25 ఏళ్ల క్యారెక్టర్లు, 30 ఏళ్ళ లోపు క్యారెక్టర్లు ఉన్నప్పుడు వాళ్ళు అటువంటి భాషే మాట్లాడాలి. అంటే వీళ్ళు కుర్రాళ్ళు ఏవైతే మాట్లాడుకుంటున్నారో, వీళ్ళైతే ఏవైతే వింటున్నారో కాలేజీలో కానివ్వండి, ఫ్రెండ్స్తో కానివ్వండి, ఒక అమ్మాయి గురించి తలుచుకున్నప్పుడు, వాళ్ళ అమ్మాయి గురించి మాట్లాడుతున్నప్పుడు ఎటువంటివి అయితే ఒక వొకాబులరీ ఉంటుందో సినిమాలు కూడా అదే ఉండాలి అనుకుంటారు. అంటే రెండు ఒకలాగే ఉండాలి, దాంట్లో ఇంకొంచెము పంచులు అంటారు కదా, అటువంటి పంచులు ఉండాలి. ఒక విషయాన్ని తమాషాగా చెప్పాలి, కొత్తగా చెప్పాలి అన్నది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి పాత సినిమాలు ఏంటంటే గంభీరంగా పుస్తకాల్లో రాసే డైలాగులు, పుస్తకాల్లో వచ్చే భాష ఉంటుంది. ఇప్పుడు అలా కాదు, నువ్వు మాట్లాడుకున్నట్టు ఉండాలి, నువ్వు రాసినట్టు ఉండకూడదు డైలాగ్. బట్టి డైలాగ్ చెప్పినట్టుగా ఉండకూడదు. అప్పటికప్పుడు ఆ క్యారెక్టరే క్రియేట్ చేసుకుని మాట్లాడినట్టుగా రచయిత రాయాల్సి వస్తుంది. అప్పటికిప్పటికి అదే తేడా, అది డిమాండ్ చేస్తారు డైరెక్టర్లు. అంతేగాని గంభీరంగా ఉండాలి, ఏదో తండ్రి వచ్చి కొడుకు ఏదో చెబుతున్నాడు, కొడుకు సరదాగా చెప్పాలి. తండ్రి అతనికి ఎంత కోపం ఉన్నా పంటికి అణగదొక్కుని సరదాగా చెబితేనే చూసేవాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. ఈవెన్ తల్లిదండ్రులైనా కూడా సినిమా చూస్తున్నప్పుడు అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. పిల్లల్ని వీళ్ళు తిట్టినా కూడా వాళ్ళు సినిమాకి వెళ్ళారంటే వాళ్లకు సరదాగానే ఉండాలి, లైటర్ వెయిన్లోనే ఉండాలి వాళ్ళకి డైలాగులు. గంభీరంగా చెప్పాడు అనుకోండి, అబ్బా డబ్బులు ఇచ్చి కూడా ఇటువంటి డైలాగులు వినాలి మనకి అంటే ఏంటి, ఇవన్నీ మాకు తెలుసు కదా అంటారు. ముఖ్యంగా వచ్చే మాట ఏంటంటే ఇవన్నీ మాకు తెలుసు, నువ్వు మళ్ళీ ఎందుకు చెబుతావు అదే అంటే వీళ్ళు అనుభవంలోకి వచ్చి మేము తెలుసుకుంటాం. ఒకళ్ళు చెబితే మాత్రం వినేకి టైం లేదు మాకు, ఆ మూడ్లో లేము, మాకు వేరే ఏదో కావాలి, నన్ను ఎంటర్టైన్ చేయి
అంతే. అలాంటప్పుడు మీలాంటి సీనియర్ రైటర్లు పెట్టుకునే బదులు యూత్నే రైటర్లుగా పెట్టుకుంటే ఇంకా ప్రాజెక్ట్ బాగా వస్తుందేమో కదా. ఇప్పుడు ఒకటి సీనియారిటీ, ఇప్పుడు సీనియరు యూత్ అటువంటిది ఏమీ లేదండి. వేటూరి గారు 60 ఏళ్ల వయసులో ఆ అంటే అమలాపురం అని రాశారు. మరి ఆ అంటే అమలాపురం, ఆహా అంటే ఊ అంటే ఊహాపురం, ఇటు రాయడానికి మరి మీరు అన్నట్టు 25 ఏళ్ళోటి రాయాలి. అవును. మరి ఆయన 60 ఏళ్ళు ఆయన రాశాడు అంటే సీనియారిటీ అంటే మీరు అనే సీనియారిటీ అన్నది వయసు విషయంలోనా అనుభవం విషయంలోనా? మరి సీనియర్ కాకుండా యంగ్ వాళ్ళని పెట్టుకోవచ్చు కదా. సీనియర్లు అంటే యంగ్ వాళ్ళు అయితే ఇంకా యూత్ కి దగ్గరగా రాస్తారేమోనని. యంగ్ వాళ్ళు అంటే ఏది మీరు అనేది వయసు పరంగా అంటున్నారు. మరి సీనియర్స్ వయసు పరంగా, సీనియర్స్ ని యంగ్ అంటే సీనియర్స్ మీరు వయసు పరంగా అంటున్నారు. సీనియర్స్ కొద్దిగా వాళ్ళ ఆలోచన ధోరణి వేరుగా ఉండొచ్చేమో కదా. సీనియర్స్ కి యంగ్స్టర్స్ కి ఒకటే తేడా ఏంటంటే ఈ ఈ ఈ యుక్త వయసును దాటే సీనియర్ వచ్చి ఉంటాడు. ఈ సీనియర్స్ కి ఏముంటుంది? అనుభవం ఉంటుంది. యంగ్స్టర్స్కి ఏముంటుంది? ఆ కాల పరిస్థితుల మీదే అతనికి అవగాహన ఉంటుంది. అంతకన్నా ఎక్కువ అతను ఆలోచించలేడు. అవును. కానీ మరి సీనియర్ రైటర్ ఇప్పుడు ఇవాళ సీతారామ శాస్త్రి గారు ఉన్నారు, సామాజ వర్గమన పాట రాశారు. మరి ఎంతమంది యూత్ లైక్ చేశారు ఆ పాట? మరి ఆ సామాజ వర్గమన పాట రాయడానికి యూతే రాయాల్సిన అవసరం లేదు. అవును, సీతారామ శాస్త్రి గారితో కాకుండా వేరే వాళ్ళతో రాయించవచ్చు కదా. మరి మరి అంత పెద్ద ఆయన అద్భుతంగా రాశారు ఆ పాట. మరి జూనియర్స్ అందరూ దాన్ని లైక్ చేశారు. కాబట్టి పాట రాయడానికి సీనియారిటీ, ఏదైనా మాటలైనా పాటలైనా కూడా అనుభవం యొక్క ప్రాధాన్యత ముఖ్యం. దానికి ప్రాధాన్యత ఇవ్వాలి, అనుభవానికి ప్రాధాన్యత ఇవ్వాలి. అనుభవం సీనియర్ మీరు అన్నట్టు వయసు వచ్చినా కూడా ఇంకా పాత ధోరణి పట్టుకు వేలాడుతున్నప్పుడు అతను ఖచ్చితంగా ఇప్పటి ఈ మనుగడలో అయితే ఉండలేరు. అవును, సహజంగానే వాళ్ళతో రాయించాలా వద్దా అన్నది కాలమే నిర్ణయిస్తుంది. దానికోసం ప్రత్యేకంగా మనం పూనుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒక్కొక్కసారి ఏంటంటే కాలాన్ని కూడా జయించి నిలబడే వాళ్ళు కొంతమంది ఉంటారు. అటువంటి వాళ్ళు ఖచ్చితంగా నిలబడతారు. రైటర్స్ కూడా అప్డేట్ అవ్వాలేమో కదా ఈ లెక్కన మీరు చెప్పే ప్రకారం చూస్తే. ఖచ్చితంగా అవ్వాలి. ఇప్పుడు జరుగుతున్న పరిణామాలని అన్నిటినీ ఫాలో అవుతూ వాటిని గమనిస్తూ ఏమి ఇవ్వాలి అన్నది తెలుసుకుంటేనే వాళ్ళు నిలబడగలం. అవును, అంతే కదా. ఇప్పుడు మీరు హ్యాపీ డేస్లో అరెరే అరెరే సాంగ్ రాశారు, అది అంత యూత్కి బాగా ఎక్కింది. అవునండి, ఖచ్చితంగా అనుభవమే కదా అది. మరి హ్యాపీ డేస్లో అరేరే పాట రాసేటప్పటికి నా వయసుకి, ఫిదాలో హే పిల్లగాడ రాసే వయసుకి 10 ఏళ్ళు దాటిపోయాయి. 10, 12, 15 ఏళ్ళు దాటిపోయాయి దాదాపు. మరి అరేరే పాట రాసిన నేనే హే పిల్లగాడ పాట రాశాను ఫిదాలో. మరి రెండు ఒకే యూత్ లెవెల్లోనే ఉంటాయి. మరి దాటింది సీనియారిటీ అంటే అనుభవమా వయసా ఏది లెక్క కట్టలేము. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. Please subscribe to Leo Entertainment YouTube channel. Subscribe Leo Entertainment channel. Leo Entertainment. Please subscribe this channel. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.